నమస్కారం అందరికీ. నేను మీ సాయి ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ప్రసన్న టాక్స్ అండ్ వ్లాగ్స్. వీడియో స్టార్టింగ్లోనే అందరికీ అర్థమై ఉంటుంది నేను పుష్పగిరి క్షేత్రంలో ఉన్నాను అని. పుష్పగిరి క్షేత్రం అంటే అందరికీ తెలిసిన ప్రదేశమే కదా అని అనుకుంటారు. అది కాదు. ఈ గుడికి వచ్చినప్పుడు అందరూ శివుణ్ణి, చెన్నకేశ్వర స్వామిని మాత్రమే దర్శించుకుంటారు. ఈ ఆలయంలో మీకు అందరికీ తెలియని విశేషమైన ఆలయాలు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే సైన్స్కి అందని రహస్యాలు కూడా ఉన్నాయి. మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ పుష్పగిరి దేవాలయాన్ని దక్షిణ కాశీ క్షేత్రంగా పిలుస్తారు. ఈ పుష్పగిరి దేవాలయంలో మనకు ముఖ్యంగా చెన్నకేశ్వర స్వామి, శివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్న గోపురాల మీద కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి శిల్పాలు ఎంతో అందంగా మనకు దర్శనమిస్తాయి. కానీ శిల్పాలను రాజ్యాల మీద యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ గుడిలోని శిల్పాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం వెనుక భాగంలో మనకి ఇంకో చిన్న ఆలయంలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేంటంటే ద్వారం దగ్గర గడపలాగా ఉంటుంది కదా, అక్కడ పైన ఒక రంధ్రం, కింద ఒక రంధ్రం ఉంటుంది. పైన రంధ్రంలో నుండి కింద ఉన్న రంధ్రంలోకి రాయి పడితే మనసులో అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట. చాలామంది ఇక్కడ రాళ్లను విసిరారు. ఇంకా నయం, గుడి ద్వారాలు లాక్ చేసి ఉన్నాయి. లేదంటే గుడిలోని దేవుడు కూడా కనపడకుండా రాళ్లతో నింపేవాళ్ళేమో. ఇంకా ఈ ఆలయం ముందు భాగంలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి. ప్రకృతి పచ్చగా, అద్భుతమైన వాతావరణంతో. ఇంకా ఈ మెట్ల నుండి కిందికి వస్తే మనకు మహిమాన్వితమైన బ్రహ్మసూత్ర శివలింగాలు దర్శనమిస్తాయి. చాలామందికి ఈ బ్రహ్మసూత్ర శివలింగాల గురించి అస్సలు తెలియదు. అందుకే చెప్తున్నాను నేను. ఈ అద్భుతమైన లింగాలు పుష్పగిరి ఆలయం ముందు భాగంలోనే ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా దర్శించుకోండి. ఈ లింగాల చుట్టూ గీతలు ఉంటాయి. ఇలాంటి బ్రహ్మసూత్రమున్న శివలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా మహిమాన్వితమైనవి కూడా. ఇంకా ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే రుద్రపాదం మనకు కనపడుతుంది. అసలు చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది పాదం. మనం ఇలాంటివి ముందెప్పుడు చూసుండాము. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇంత విశిష్టత కలిగిన ఆలయాలను ఎవరు మిస్ అవ్వకుండా చూడాలని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొందరికి ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా తెలియజేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and don't forget to subscribe our channel Sai Prasanna Talks and Vlogs.
you.